ఇది పుష్ప 3 అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి బెయిల్ వరకు నిన్న హై డ్రామా నడిచింది. ఉదయం 11:45 స్టార్ట్ అయిన బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ దాదాపు 6 గంటల పాటు దేశవ్యాప్తంగా ఊపిరి బిగబట్టేలా చేసింది. ప్రతి సీను క్లైమాక్స్ లా బన్నీ అరెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ని మరిపించింది. అల్లు అర్జున్ ఇంటి నుంచి చంచులుగూడ జైలు కోర్టు బెయిల్ వరకు జరిగిన లైనప్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఉదయం 11:45 చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయనకు చెప్పారు. 12:10 పోలీసుల తీరును ఖండించారు అల్లు అర్జున్. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారంటూ నిలదీశారు. దాంతో తొక్కిసలాట కేసు గురించి పోలీసులు అల్లు అర్జున్ తో చర్చించారు. ఉన్న పలంగా రావాలంటే ఎలా, కనీసం డ్రెస్ కూడా మార్చుకునే టైం ఇవ్వరా, దిస్ ఈజ్ టూ మచ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. 12:15 జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు 12:20 అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ పోలీసులకు సహకరిస్తూ చాలా హుందాగా వ్యవహరించారు. అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో స్నేహారెడ్డి భుజం తట్టి ధైర్యం చెప్పారు. దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కడంతో బన్నీ వద్దని చెప్పారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి పలు డాక్యుమెంట్లపై బన్నీతో సంతకాలు పెట్టించారు పోలీసులు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు గంట పైనే పట్టింది. 2:10 చిక్కడపల్లి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 2:15 గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు చేశారు. 2:50 వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ని తరలించారు. 3:25 9వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయన హాజరుపరిచారు. 3:30 అల్లు అర్జున్ కేసును జడ్జికి వివరించారు ప్రభుత్వ న్యాయవాది. ఇటు తెలంగాణ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. 4:10 అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పోటాపోటీగా వాదనల్ని వినిపించారు. 5 గంటల సమయంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్కడి నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.